హాయ్ అండి, వెల్కమ్ టు వర్షి వంటిల్లు. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ వేపుడు. ముందుగా నేను 2 అరటికాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా 2 వైపులా కూడా కట్ చేసుకుంటున్నాను. తర్వాత వీటిని పీల్ చేసుకోవాలి. రెండింటిని కూడా నేను పీల్ చేసేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. దానిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల ముక్కలు అనేవి రంగు మారకుండా ఉంటాయి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కదుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఒకసారి కదుపుకుంటూ ఉండాలి. మరలా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, ముక్కలు అనేవి బాగా మగ్గాయి. దీనిలో కారము, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది చివరగా యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.